హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ నాలో మాటలు. నీ జీవితంలో ఎప్పుడైనా నిన్ను అవమానించారా? నీ విలువ తెలియకుండా నిన్ను చిన్నచూపు చూస్తున్నారా? నువ్వు ఏం చేసినా నువ్వు పనికిరావని, నీ వల్ల ఏమీ చేత కాదని నీతో ఎవరైనా అంటున్నారా? అయితే ఈరోజు చెప్పబోయే శ్రీకృష్ణుడి బోధన నీ జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే అవమానానికి కోపంతో సమాధానం చెప్పడం చాలా సులభం, కానీ విజయంతో సమాధానం చెప్పడం గొప్పవారి లక్షణం. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక జీవిత సత్యం మీ ఆలోచనను కూడా మార్చేస్తుంది. ఈ ప్రపంచంలో ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడు ఎవ్వరు అవమానించని గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా? చరిత్రలో ప్రతి మహానుభావుడు ఎప్పుడో ఒకప్పుడు అవమానాన్ని ఎదుర్కొన్నవాడే. మహాభారతంలో కర్ణుడిని అతని జన్మ కారణంగా అవమానించారు. పాండవులను వారి బలహీన సమయంలో అవమానించారు. ద్రౌపదిని నిండు సభలో అవమానించారు. కానీ ఈ సంఘటనలన్నిటిలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప పాఠం నేర్పాడు. అవమానం ఎప్పుడూ నీ విలువను తగ్గించదు. అది అవమానించిన వ్యక్తి మనస్తత్వాన్ని మాత్రమే చూపిస్తుంది. ఒక వజ్రాన్ని ఎవరైనా సాధారణ రాయి అని పిలిచినా దాని విలువ తగ్గిపోదు. అలాగే నిన్ను ఎవరైనా తక్కువగా చూసినా నీ విలువ ఎప్పటికీ తగ్గిపోదు. మనల్ని ఎవరైనా అవమానిస్తే మొదట కోపం వస్తుంది, వెంటనే వారికి సమాధానం చెప్పాలనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు మనకు నేర్పింది పాఠం ఏంటంటే, ఆయన ఎప్పుడూ కోపంతో నిర్ణయం తీసుకోలేదు. సమయం వచ్చినప్పుడు మాత్రమే చర్యలు తీసుకున్నాడు. ఎందుకంటే కోపం మనిషిని ఆలోచించనివ్వదు. ఆవేశంలో తీసుకున్న ఒక నిర్ణయం జీవితాంతం బాధను మిగిల్చే అవకాశం ఉంది. అందుకే శాంతంగా ఉండు. సమయం నీకు అనుకూలంగా మారే వరకు నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. నిన్ను నవ్విన వాళ్లతో వాదించకు. నిన్ను అవమానించిన వాళ్ళని వెనక్కి తిరిగి చూడకు. వారిని తప్పు అని నిరూపించడానికి ఈ సమయాన్ని వృధా చేసుకోకు. దానికి బదులుగా నీ జీవితాన్ని మార్చడానికి కష్టపడు. ఒక్కటి గుర్తుంచుకో, సింహం కూడా ప్రతి కుక్క మురిగినప్పుడు తిరిగి వెనక్కి చూడదు. అది తన లక్ష్యం వైపే ముందుకు సాగుతుంది. అలాగే నీ దృష్టి కూడా నీ లక్ష్యంపైనే ఉండాలి. ఈరోజు నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. చాలామంది అనుకుంటారు మాటలతో గెలవడం గొప్పదని, కానీ శ్రీకృష్ణుడు చెప్పింది నిశ్శబ్దంగా కష్టపడు. నీ విజయం ప్రపంచానికి సమాధానంగా చెబుతుంది. చెట్లు పళ్ళు వచ్చిన తర్వాతే వంగుతుంది. నది ఎంత లోతుగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నిజమైన గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు. వారి పనులే మాట్లాడుతూ ఉంటాయి. ఇతరులతో పోల్చుకోవద్దు. ఈ రోజుల్లో మన బాధలకు పెద్ద కారణం ఇతరులతో పోల్చుకోవడం. అతను కారు కొన్నాడు, అతనికి మంచి ఉద్యోగం వచ్చింది, అతను జీవితంలో ముందుకెళ్తున్నాడు. అయితే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది?
ఇలా ఆలోచించడం మానే. శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే, ప్రతి మనిషికి, ప్రతి జీవితానికి, ప్రతి ప్రయాణానికి ఒక సమయం ఉంటుంది. నీ సమయం వచ్చినప్పుడు ఎవరూ నిన్ను ఆపలేరు మిత్రమా. నీ జీవితంలో కష్టాలు వస్తే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని అనుకోకు. అవి నిన్ను మరింత బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలు. బంగారం అగ్నిలో కాలిన తర్వాతే మెరుస్తుంది. వజ్రం ఎక్కువ ఒత్తిడిని తట్టుకున్న తర్వాతే తయారవుతుంది. అలాగే నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మార్చడానికి వచ్చిన అవకాశాలు. ఒక్కటి గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో నీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. నీ పని నువ్వు నిజాయితీగా చేయి. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. నీ కష్టాన్ని కొనసాగించు. మిగతా అన్నిటినీ కాలానికి వదిలేయ్. ఎందుకంటే కాలం కంటే గొప్ప న్యాయమూర్తి మరొకరు లేరు. ఈరోజు నిన్ను అవమానించిన వ్యక్తి రేపు నిన్ను గౌరవించే రోజు కూడా రావచ్చు. కాబట్టి ఇకపై ఎవరైనా నిన్ను అవమానిస్తే బాధపడకు, కోప్పడకు, ప్రతీకారం గురించి ఆలోచించకు. ఒక్క మాట మాత్రమే గుర్తుంచుకో, నా విజయం నా సమాధానం. నిశ్శబ్దంగా కష్టపడు, క్రమశిక్షణతో ముందుకు సాగు, ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకు. ఒకరోజు ప్రపంచమే నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడుతుంది. ఈ వీడియోలోని ఒక్క మాట అయినా మీ హృదయాన్ని తాకి ఉంటే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. శ్రీకృష్ణుడిపై మీకు భక్తి ఉంటే కామెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. మీరు రాసే జై శ్రీకృష్ణ అనే ఒక్క కామెంట్ మరో భక్తుడికి ఈ సందేశం చేరడానికి కారణం అవ్వచ్చు. ఇలాంటి మరెన్నో శ్రీకృష్ణుడి జీవితాన్ని మార్చే బోధనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.